జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాసేపట్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇవాళ నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 22న నామినేషన్లను పరిశీలించనుండగా 24 వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చింది ఈసీ. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా 14న కౌంటింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాసేపట్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇవాళ నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 22న నామినేషన్లను పరిశీలించనుండగా 24 వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చింది ఈసీ. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా 14న కౌంటింగ్ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ శాలిని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ మరి కాసేపట్లోనే విడుదల కానుంది. ఈ గెజెట్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ల స్వీకరించే కార్యక్రమము మొదలు పెట్టారు. ఈ రోజు నుంచి ఈ నెల 21 వరకు కూడా ఈ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలిస్తారు. ఆ తర్వాత ఈ నెల 24న అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేస్తారు. వాళ్ళకి మళ్ళీ పోటీ నుంచి తప్పుకునే అవకాశంగా 24న విత్డ్రావల్ నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో రిటర్నింగ్ ఆఫీసర్ కొన్ని నిబంధనలను అదేవిధంగా మార్గదర్శకాలను విడుదల చేశారు. అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసడానికి వచ్చే అభ్యర్థులందరూ కూడా ఈ నిబంధనలు పాటించాలి. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వచ్చిన తర్వాత కేవలం అభ్యర్థితో సహా 5 మందికి మాత్రమే లోపలికి అలో చేస్తామని కూడా రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ర్యాలీలుగా వస్తుంటారు కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా పోలీసులు ముందస్తుగా అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేయడం, అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేసి కేవలం ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళని అదేవిధంగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే వాళ్ళని మాత్రమే ఆ లోపలికి అనుమతిస్తారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో జూబ్లీహిల్స్ లో ఎన్నికల హడావిడి అనేది మరింత ఎక్కువగా ఈ రోజు నుంచి జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు అన్ని కూడా మరి ప్రచారాన్ని మొదలు పెట్టేశాయి. ప్రచారంలో రోజుగా ప్రచారాలు చేస్తున్నాయి. ఇక ఈ రోజు నుంచి ప్రచారాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో మొత్తం 3,98,000 మంది పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 2 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారు. మిగిలిన ఓటర్లందరూ కూడా మహిళా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 25 మంది అదర్స్ థర్డ్ జెండర్ ఓటర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా నవంబర్ 11న తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ముఖ్యంగా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ను పెంచేందుకు ఎన్నికల అధికారులు కూడా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది, 50% మించకుండా ఉంటుంది. 2023లో జరిగిన ఎన్నికల పోలింగ్ లో కూడా
కేవలం 45% మాత్రమే ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అంటే ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ అందులో సగం మంది కూడా ఓటు వేయడానికి రావట్లేదు. కానీ ఈసారి ప్రజలను పోలింగ్ బూతుల వైపు తరలించేలా ఎన్నికల అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అభ్యర్థులు కూడా ముందస్తుగా కొంతమంది ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మంచి రోజు చూసుకొని మరో సెట్ నామినేషన్ కూడా దాఖలు చేస్తుంటారు. అంటే ఒకవేళ ఒక నామినేషన్ కనుక ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ తోటి అది రిజెక్ట్ చేయబడితే మరి ఇంకో నామినేషన్ ద్వారా అది యాక్సెప్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అభ్యర్థులు రెండు నామినేషన్లను కూడా దాఖలు చేస్తారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్ ని రిటర్నింగ్ కార్యాలయంగా అధికారులు మార్చేశారు. అక్కడ పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ విశాల్.